నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కిరణ్మయి. ఈరోజు నా రెసిపీ వచ్చేసి దోసకాయ కాపులు శనగలతో సలాడ్ అండి. ఎంతో ఆరోగ్యకరమైన హెల్తీ సలాడ్ అండి. దీని ప్రిపరేషన్ ఏంటో, కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందుగా ఒక టమాటో, రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ చిల్లీస్, ఆనియన్, కొంచెం అల్లం ముక్క, దోసకాయలు. ఇప్పుడు దోసకాయల్ని మధ్యలోకి కట్ చేసుకొని చాలా సన్నగా కట్ చేసుకోవాలి. మనం పీల్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. సలాడ్కి చాలా సన్నగా కట్ చేసుకోవాలి దోసకాయ ముక్కల్ని. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే విధంగా ఆనియన్స్ కూడా కట్ చేసుకోవాలి. సలాడ్లో మనం కట్ చేసుకున్న వెజిటేబుల్ షేప్ కూడా కంటికి మంచిగా కనిపించేలాగా ఉండాలన్నమాట. సో మనం కట్ చేసుకునే విధానం కూడా ఉంటుంది. సో అందుకే చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటోస్ కూడా కట్ చేసుకుందాం. కట్ చేసుకొని బౌల్లో వేసేసుకుందాం. అదేవిధంగా పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 పండినవి, 2 గ్రీన్ చిల్లీ అలా తీసుకున్నాను అనమాట పచ్చిమిర్చి. సో ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా, పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ముందుగానే శనగలు నానబెట్టుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు అల్లంని కూడా చాలా చిన్నగా తరుముకొని ఇప్పుడు ఈ వేడెక్కిన ఆయిల్లో వేసుకుందాం. అదేవిధంగా శనగల్ని కూడా వేసేసుకుందాం. ఇవి ఒక 5 నుంచి 6 సెకండ్ల వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే మనకు పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో మనకు అలాగే కలిపేస్తే కొంచెం వేరేగా ఉంటుంది అనమాట సలాడ్. ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అదేవిధంగా కొత్తిమీర కూడా చాలా సన్నగా తరుముకొని వేసుకోవాలి. చూసారు కదా, మనకు శనగల కలర్ అనేది కొంచెం చేంజ్ అయిందనమాట. సో ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి, ఇందులోకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా మిరియాల పొడి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పోమోగ్రానైట్ గింజలని, దానిమ్మ గింజలు కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. కలర్ఫుల్గా కనబడుతుంది అన్నమాట. ఇది మీ ఇష్టం అండి, ఆప్షనల్. చూసారు కదండి, అన్ని రకాల ప్రోటీన్స్ పిల్లలకు అందుతాయి ఇలా కనుక చేసి పెట్టారంటే. ఇప్పుడు మనకి ఇది ప్రిపేర్ అయింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ వెజిటేబుల్ సలాడ్లు మనం కలిపేసుకోవాలి. ఇవి ఇట్లా ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ ఒకసారి అన్నీ మిక్స్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనబడుతుంది. ఇప్పుడు ఫైనల్గా మనం ఒక నిమ్మకాయను పిండుకొని మళ్ళొకసారి మిక్స్ చేసుకుందాం. ఎంత కలర్ఫుల్గా కనబడుతుంది. ఇలా కలర్ఫుల్గా కనబడిన తర్వాత పిల్లలు ఎవరైనా తినకుండా ఉంటారండి, ఖచ్చితంగా తింటారు. సో ఇలా ఒకసారి ప్రిపేర్ చేయండి, వాళ్ళకి పెట్టండి. అన్ని రకాల పోషకాలు వాళ్ళకి అందుతాయి. అలాగే ఇది కుక్ చేయలేదు కాబట్టి మనకి మంచి ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ ఉంటాయి అన్నమాట. సో మరి ఎలా ఉందండి సలాడ్, బాగుందా? మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేయండి, పిల్లలకి పెట్టండి. తిన్న తర్వాత అయ్యో అప్పుడే అయిపోయాయా అన్న విధంగా ఉంటుందన్నమాట సలాడ్ టేస్ట్ అనేది. చాలా బాగుందండి నిజంగా. మా పిల్లలైతే నిజంగా ఎంతో ఇష్టంగా తింటారు. చిన్న బౌల్లోకి తీసుకొని మనం సర్వ్ చేసుకుంటే అంతే, ఎంతో రుచికరమైన సలాడ్ రెడీ అయిపోయింది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.